కన్నడ స్టార్ రాజ్ కుమార్ వారసుడిగా, శాండల్వుడ్ సూపర్ స్టార్గా దశాబ్దాలుగా అలరిస్తున్న శివరాజ్ కుమార్ ఇప్పుడు తెలుగు తెరపై ఒక సంచలన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో నిరాడంబరతకు నిలువుటద్దంగా నిలిచిన ప్రజానేత, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సామాన్యుల్లాగే బతికిన గుమ్మడి నర్సయ్య బయోపిక్లో ఆయన హీరోగా కనిపించబోతున్నారు. తాజాగా హైదరాబాద్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివరాజ్ కుమార్ ఈ సినిమా గురించి, తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. నర్సయ్య నిజమైన ప్రజానాయకుడు. దర్శకుడు నాకు ఈ కథ చెప్పినప్పుడు అది సినిమా స్క్రిప్ట్లా కాకుండా ఒక నిజాయితీ గల మనిషి జీవితంలో అనిపించింది. గుమ్మడి నర్సయ్యను కేవలం ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే చూడలేము, ఆయన ఒక ప్రజల మనిషి కూడా అని శివరాజ్ కుమార్ అన్నారు. ఇకపోతే గుమ్మడి నర్సయ్య ఎవరు, ఆయన ప్రత్యేకతలు ఏంటి అంటే, 5 సార్లు ఇల్లందు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నర్సయ్య ఎప్పుడూ సైకిల్ పైనే ప్రయాణించేవారు. తన జీతం మొత్తాన్ని పార్టీకే ఇచ్చేసేవారు. నేటికి ఆయన బస్సుల్లో ప్రయాణిస్తూ సాదాసీదా ఇంట్లోనే నివసిస్తున్నారు. గిరిజన హక్కుల కోసం, అడవి బిడ్డల కోసం ఆయన చేసిన పోరాటాలు అసామాన్యం. ఈ పాత్ర కోసం శివరాజ్ కుమార్ ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకుంటున్నారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ, నేను నర్సయ్య గారి పాత్ర వీడియోలను నిశితంగా గమనిస్తున్నాను. ఆయన నడక, మాట తీరు, ఆ కళ్ళల్లో ఉండే నిజాయితీని తెరపైకి తీసుకురావడమే నా లక్ష్యం. ఎక్కడా రాజీ పడకుండా ఆ పాత్రను పండించాలనుకుంటున్నాను అని ఆయన చెప్పారు. విశేషం ఏమిటంటే, ఈ సినిమా కోసం స్వయంగా శివరాజ్ కుమార్ తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లోనూ స్వయంగా డబ్బింగ్ చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఇక షూటింగ్ అప్డేట్స్ విషయానికి వస్తే, ఈ చిత్రం డిసెంబర్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఫిబ్రవరి అంటే ఈ నెల నుండే రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. తెలంగాణలోని గుమ్మడి నర్సయ్య సొంత గ్రామంలో, అలాగే హైదరాబాద్ పరిసరాల్లోనూ ఈ సినిమా కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అట్టడుగు వర్గాల కోసం పోరాడిన ఒక గొప్ప నాయకుడి కథను శివరాజ్ కుమార్ వంటి వెస్టర్న్ నటుడు పోషించడం ఈ సినిమాపై భారీ అంచనాలైతే పెంచుతుంది. నిబద్ధత గల రాజకీయ నాయకుడి జీవితాన్ని నేటి తరానికి పరిచయం చేయడంలో ఈ చిత్రం కీలక పాత్ర పోషిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.